Hello everyone, my name is Mahesh Kumar and I'm a practicing advocate at Hyderabad. Today, what we are going to discuss about, sir? We are going to discuss about criminal rules of practice. సార్ ఫస్ట్ క్లాస్ మనం చాలా క్లీన్గా కవర్ చేసేసాం సార్. ప్రాపర్గా ఇంట్రొడక్షన్ ఓవర్వ్యూ ఆఫ్ ది యాక్ట్ చూసేసుకున్నాము. ఫస్ట్ చాప్టర్ కూడా అయిపోయింది రైట్ సార్, అప్ టు రూల్ నెంబర్ 6 అయిపోయింది రైట్ సార్. బట్ మీకే తెలియకుండా ఫస్ట్ క్లాస్లో నేను ఒక చిన్న టెస్ట్ పెట్టాను సార్. వాట్ ఈస్ ద టెస్ట్ సార్? మాకే తెలియకుండా మా మీదే టెస్టా? ఎస్ సార్. మీరు ఆన్లైన్ బేరాక్ట్ ఫాలో అవుతున్నారా లేకపోతే ఫిజికల్ బేరాక్ట్ ఫాలో అవుతున్నారా దాని మీద ఒక చిన్న టెస్ట్ పెట్టాను సార్. అండ్ ఐమ్ టెలింగ్ యూ సార్, 90 to 95% పీపుల్ ఆర్ ఫాలోయింగ్ ఆన్లైన్ బేరాక్ట్స్ ఓన్లీ. సార్ ఎందుకు చెప్తున్నాను సార్ ఇది? బికాస్ ఇన్ ఫస్ట్ క్లాస్ ఐ హ్యావ్ మేడ్ 2 మిస్టేక్స్ సార్. గుద్ది గుద్ది చెప్పాను సార్, బాగా దిద్ది దిద్ది చెప్పాను. ఇది మ్యాండేటరీగా చూడండి చూడండి అని కూడా చెప్పాను, ఎందుకంటే మీరు ఫైండ్ అవుట్ చేస్తారనేసి. బట్ 95% పీపుల్ nowhere they question me, nowhere they asked me any question there. So I want to tell you those mistakes first, then we'll be going further to second class, right sir? So following rules చూద్దాం సార్. రూల్స్ నెంబర్ 7 నుంచి వాట్ ఆర్ దోస్ మిస్టేక్స్ సార్? సార్ చాప్టర్ నెంబర్ 6 చూడండి మీరు ఫస్ట్. సార్ నేను ఏదైతే చాప్టర్ నెంబర్ 6 హెడ్డింగ్ అని చెప్పానో, 1 సెకండ్, చాప్టర్ నెంబర్ 6 అని చెప్పాను కదా సార్ మీకు. ఫస్ట్ క్లాస్లో చాలా క్లారిటీగా చెప్పాను సార్. కోర్ట్ ఆఫ్ సెక్షన్, నాట్ సెషన్, నాట్ సెషన్, నాట్ సెషన్ అని చెప్పాను సార్. దిస్ ఈజ్ కోర్ట్ ఆఫ్ సెషన్, నాట్ సెక్షన్. సో ఈ వర్డ్ అనేది రాంగ్. ఎందుకు పెట్టారు సార్ ఇక్కడ? సార్ లెట్ మీ షో యూ ద ఆన్లైన్ కాపీ సార్, ఓకేనా? పేజ్ నెంబర్ 25కి రండి సార్ ఒకసారి. ఇది ఆన్లైన్ కాపీ సార్, నేను ప్రింట్ చేసిన కాపీ కాదు, ఇది ఆన్లైన్ కాపీ. ఓకే, కమ్ టు పేజ్ నెంబర్ 25 సార్. యా, హెయిర్ ఇస్ పేజ్ నెంబర్ 25 సార్. పేజ్ నెంబర్ 25లో చాప్టర్ నెంబర్ 6 ఏం పేరు ఇచ్చారు చూడండి సార్. దిస్ ఈజ్ ఆన్లైన్ కాపీ సార్. జస్ట్ గూగుల్ ఇట్, ఆంధ్రప్రదేశ్ క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ అని కొడితే వచ్చేస్తుంది, డౌన్లోడ్ కూడా అయిపోతుంది కాపీ, రైట్ సార్. ఇక్కడ ఏం మెన్షన్ చేస్తుంది సార్? కోర్ట్ ఆఫ్ సెక్షన్ అని మెన్షన్ చేస్తుంది, బట్ దిస్ ఈజ్ రాంగ్ సార్. కోర్ట్ ఆఫ్ సెషన్. మీరు ఫిజికల్ కాపీ తీసుకుంటే, వేర్ యాక్ట్ ఫిజికల్ కాపీ తీసుకుంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇది అప్ టు డేట్ ఉంటుంది. సెకండ్, ఇలాంటి మిస్టేక్స్ ఉండవు సార్. మీరు ఏమనుకుంటున్నారు సార్? చాప్టర్ బేస్డ్ మీద క్వశ్చన్స్ లేవనుకుంటున్నారు? ఒకసారి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చెక్ చేయండి సార్. ప్రాపర్గా చాప్టర్ నేమ్ అడుగుతారు. సో డోంట్ బి దిస్ ఇన్ మిత్. చదువుకునేది ప్రతిదీ మ్యాండేటరీగా చదువుకోవాలి, రైట్ సార్. చదువుకునేది కూడా పర్ఫెక్ట్గా చదువుకోవాలి. డోంట్ డిపెండ్ అపాన్ ఆన్లైన్ కాపీస్. ఆన్లైన్ కాపీస్లో ఇలాంటి మిస్టేక్స్ ఉంటూనే ఉంటాయి. సో ట్రై టు అండర్స్టాండ్ దిస్ ఫస్ట్, రైట్ సార్. సో ఫస్ట్ మిస్టేక్ ఇస్ దిస్. వాట్ ఈస్ ద సెకండ్ మిస్టేక్ సార్? లెట్ మీ షో యూ ద సెకండ్ మిస్టేక్ యాజ్ వెల్ సార్, రైట్ సార్. సో మీరు ఇక్కడ చూస్తుంటే రూల్ నెంబర్ 4 అండ్ రూల్ నెంబర్ 5 ఐ సెడ్ యూ వెరీ క్లియర్లీ సార్. ఈ హెడ్డింగ్ సేమ్ ఉంది, ఈ హెడ్డింగ్ కూడా సేమ్ ఉందని క్లారిటీగా చెప్పాను ఫస్ట్ క్లాస్లో, రైట్ సార్. సార్ హౌ కెన్ బి 2 హెడ్డింగ్స్ విల్ బి సేమ్? సార్ ఇంత ఇంత మీ బ్రెయిన్లోకి రావట్లేదా? సేమ్ ఎలా ఉంటుంది అనేసి. హెడ్డింగ్ ఇది కాదు, ఈ హెడ్డింగ్ ఓన్లీ రూల్ నెంబర్ 5కి మాత్రమే, రైట్ సార్. దీని హెడ్డింగ్ ఏంటి సార్? జుడిషియల్ వర్క్ ఆన్ హాలిడేస్. రూల్ నెంబర్ 4 ఒక హెడ్డింగ్ ఇది. మీరు ఫిజికల్ బేరాక్లో చూస్తే యుల్ గెట్ అన్ ఐడియా అబౌట్ దిస్, రైట్ సార్. హోప్ ఐమ్ క్లియర్ విత్ దిస్. జుడిషియల్ వర్క్ ఆన్ హాలిడేస్. సో దీస్ 2 మిస్టేక్స్ నేను కావాలని చేశాను, ఓకేనా? ఈ మిస్టేక్ సార్ ఆన్లైన్ కాపీలో ఉందా? ఈ మిస్టేక్ కూడా ఆన్లైన్ కాపీలో ఉంది సార్. నేను ఓన్గా అసలు మిస్టేక్ చేయను సార్, 99%. And if I do mistakes, obviously you are there to question me, right? So nothing wrong about this. Rule number 4 చూపిస్తాను సార్. Please check out the rule number 4 once. Okay, once you will see, you will understand sir. Nothing to worry. Have some patience sir. See, these all things no one will make you learn sir. Sir, ఫ్యాకల్టీస్ జస్ట్ ఇలా జనరల్గా చెప్పి వదిలేస్తారు సార్. ఎక్కువ డీప్గా చెప్పరు స్టూడెంట్స్కి, ఏ ఫాలో అవ్వాలి ఏం ఫాలో అవ్వకూడదని చెప్పరు. But I feel everyone at my level only sir, because see, I see everyone as an advocate who are at my level. So I treat equally, I treat genuinely as a friend. So whatever mistakes a small person can do, a small advocate with no knowledge can do, I feel everyone in the same manner only. So whenever I guide, see, it's a friend to friend thing, peer to peer thing. It's nothing like superiority or subordinates, nothing like that sir, right sir. So ఇక్కడ చూడండి సార్, రూల్ నెంబర్ 4 హెడ్డింగ్, రూల్ నెంబర్ 5 హెడ్డింగ్, జుడిషియల్ వర్క్ టు బి డన్ ఇన్ కోర్ట్ హౌసెస్, జుడిషియల్ వర్క్ టు బి డన్ ఇన్ కోర్ట్ హౌసెస్.
సో అగైన్ దెర్ ఇస్ అ మిస్టేక్ సార్, రూల్ నెంబర్ 4 అండ్ రూల్ నెంబర్ 5. ఓకేనా? సో ఈ హెడ్డింగ్ కూడా రాంగే. సో దీస్ 2 మిస్టేక్స్ మీరు టెస్ట్ చేయలేదు, అందుకని సెకండ్ క్లాస్లో మళ్ళీ నేను మీకు చెప్పాల్సి వస్తుంది. సో ట్రై టు అండర్స్టాండ్ వన్ థింగ్ సార్, మై ఫస్ట్ అడ్వైజ్ ఇస్ ఫిజికల్ బేరాట్స్ కొనుక్కోండి. సెకండ్ అడ్వైజ్ ఇస్ డోంట్ డిపెండ్ అపాన్ ద ఆన్లైన్ కాపీస్ విచ్ ఆర్ అవైలబుల్ ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ బికాస్ దే ఆర్ నాట్ అప్ టు డేటెడ్. సెకండ్ థింగ్ ఈజ్ ఫిజికల్ కాపీస్ ఉంటే ఇట్స్ టూ మచ్ బెటర్ సార్. రైట్ సార్, హోప్ ఐఎమ్ క్లియర్ విత్ దిస్. చలో సెకండ్ క్లాస్ స్టార్ట్ చేద్దామా? వెరీ ఇంట్రెస్టింగ్, రైట్ సార్. సో ఫస్ట్ క్లాస్లో మనం ఏమేమి కవర్ చేసాం సార్? అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ వాట్ అండ్ ఆల్ ద మిస్టేక్స్ ఐ హ్యావ్ డన్ జస్ట్ టు టెస్ట్ యూ. ఓకే, అందుకనే నిన్న క్లాస్లో చాలాసార్లు చెప్పాను దాని గురించి, బట్ స్టిల్ మీరు ఫైండ్ అవుట్ చేయలేకపోయారు వాట్ టు డూ. రైట్ సార్, సో ఐఎమ్ ఓన్లీ టెలింగ్. రైట్ సార్, సో నిన్న ఏం చూసాం సార్? ఓవర్ వ్యూ ఆఫ్ ది చాప్టర్ చూసేసాం సార్. ఎన్ని చాప్టర్స్ ఉన్నాయంటే 14 చాప్టర్స్ ఉన్నాయి. రూల్స్ ఎన్ని ఉన్నాయి సార్? 273 రూల్స్ ఉన్నాయి. రైట్ సార్, దానిలో ఇంపార్టెంట్ రూల్స్ ఎన్ని సార్? 13. సార్ ఎవ్రీ చాప్టర్ ఈజ్ ఇంపార్టెంట్ సార్. చాప్టర్ నేమ్, ఎస్పెషల్లీ చాప్టర్ నేమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ దాని మీద కూడా క్వశ్చన్స్ ఉన్నాయి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చెక్ చేయండి, దెన్ యూ విల్ గెట్ ద క్లారిటీ. రైట్ సార్, సో వాట్ అండ్ ఆల్ ద మిస్టేక్స్ సార్? చాప్టర్ నెంబర్ 6 నేమ్ ఈజ్ కోర్ట్ ఆఫ్ సెషన్, నాట్ సెక్షన్. అగైన్ ఐఎమ్ రైటింగ్ హియర్ సార్, సెషన్ నాట్ సెక్షన్. రైట్ సార్, సో ఇది ఒకటి మార్కౌట్ చేసుకోండి. రైట్ సార్, సెకండ్ మిస్టేక్ ఈజ్ రూల్ నెంబర్ 4. యాజ్ ఐ సెడ్ యూ వెరీ క్లియర్లీ, రూల్ నెంబర్ 4 అండ్ రూల్ నెంబర్ 5 హెడ్డింగ్ ఈజ్ నాట్ సేమ్. రూల్ నెంబర్ 4 హెడ్డింగ్ ఈజ్ డిఫరెంట్, రూల్ నెంబర్ 5 హెడ్డింగ్ ఈజ్ డిఫరెంట్. రైట్ సార్, నిన్న చూసాం సార్ రూల్ నెంబర్ 1 షార్ట్ టైటిల్ వెరీ మచ్ క్లియర్. రైట్ సార్, డెఫినేషన్ పార్ట్ కూడా చూసాము, వెరీ మచ్ క్లియర్. రైట్ సార్, రూల్ నెంబర్ 3 చూస్తే అవర్స్ ఆఫ్ సెట్టింగ్ కూడా వెరీ మచ్ క్లియర్. రైట్ సార్, రూల్ నెంబర్ 4 యాజ్ ఐ సెడ్ యూ దిస్ ఈజ్ ద ఓన్లీ థింగ్ యూ షుడ్ చేంజ్, judicial work on holidays. So rule number 4 heading idi sir. Rule number 4 is very important, as I said you very earlier sir. ఇక్కడ చూడండి సార్, క్లారిటీగా చెప్పాను. రూల్ నెంబర్ 3, 4, 5, 8, 17, 18, 27, 32, 33, 34, 35, 30, 56, 65 ఇవి ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ రూల్స్. రైట్ సార్, సో ఈ రూల్స్ అయితే అస్సలకే మనం మిస్టేక్ చేయకూడదు సార్. హోప్ ఐఎమ్ క్లియర్ విత్ దిస్. సో రూల్ నెంబర్ 5, 4 ఆల్సో వీ ఆర్ డన్, judicial work on holidays. ఓకే, నెక్స్ట్ రూల్ నెంబర్ 5 ఆల్సో వీ ఆర్ డన్ సార్, జ్యుడిషియల్ వర్క్ టు బి డన్ ఇన్ కోర్ట్ హౌసెస్ ఓన్లీ. రైట్ సార్, నన్ను రూల్ నెంబర్ 6లో ఏం మాట్లాడుకున్నాం సార్? వర్కింగ్ డేస్ అండ్ అవర్స్ ఆఫ్ స్పెషల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్, అవి కూడా మనం క్లారిటీగా డిస్కస్ చేసేసుకున్నాం. రైట్ సార్, హోప్ ఐ విల్ క్లియర్. చలో నెక్స్ట్ చాప్టర్ నెంబర్ 2. చాప్టర్ నెంబర్ 2 దేని గురించి మాట్లాడుతుంది సార్? ప్రాసెస్, సమ్మన్స్ అండ్ వారెంట్స్ గురించి మాట్లాడుతుంది సార్. బిఫోర్ గోయింగ్ ఫర్దర్, అసలు సమ్మన్స్ అంటే ఏంటి, వారెంట్స్ అంటే ఏంటి సార్? క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో చాలా క్లారిటీగా చెప్పాను సార్, బట్ స్టిల్ ఆబ్వియస్లీ మళ్ళీ ఇంకోసారి చెప్తాను. ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఈజ్ సమ్మన్ సార్. సార్ ఒక కోర్ట్ ఆర్డర్ సార్. ఏంటి సార్ ఆ కోర్ట్ ఆర్డర్లో ఏముంటుంది? బాబు నువ్వు జడ్జి ముందరికి రా, మెజిస్ట్రేట్ గారి ముందరికి రా, కోర్టుకి రా, పలానా టైంకి పలానా డేట్కి నువ్వు రావాలి అని ఒక ఆర్డర్ పాస్ చేస్తారు సార్. ఆ ఆర్డర్ని ఏమంటారు? సమ్మన్స్ అంటారు. దెన్ వాట్ ఈజ్ వారెంట్ సార్? సార్ సమ్మన్స్ ఈజ్ అ ఆర్డర్, వారెంట్ ఈజ్ అ డాక్యుమెంట్ సార్. వాట్ కైండ్ ఆఫ్ డాక్యుమెంట్? అది పోలీస్ ఆఫీసర్స్ కానీ లేకపోతే వేరే ఎవరైనా అథరైజ్డ్ పర్సన్కి ఇవ్వడం జరుగుతుంది టు అరెస్ట్ సమ్ పర్సన్ ఆర్ టు సర్చ్ సమ్ ప్రిమిసెస్ ఆర్ ఫర్ సమ్ స్పెషల్ కైండ్ ఆఫ్ స్టఫ్. రైట్ సార్, సో సింపుల్ అండ్ క్లీన్, దిస్ ఇస్ అ వెరీ జనరల్ లేమ్యాన్ థింగ్ సార్, అంటే విచ్ యూ షుడ్ అండర్స్టాండ్ యాజ్ ఆఫ్ నౌ. రైట్ సార్, బికాస్ సమ్మన్స్ అంటే ఏంటి, వారెంట్స్ అంటే ఏంటి అని మనకు తెలియలేదు అనుకోండి సార్, దాని ప్రాసెస్ ఎలా అర్థమవుతుంది సార్? అసలు అది ఎందుకు మనం పంపిస్తాము, అసలు కోర్టులో క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్లో ఎందుకు ఇంత క్లారిటీగా ఒక చాప్టర్ ఇచ్చేసారు దాని మీద అని మనకు తెలియదు. సో హోప్ యూ ఆర్ క్లియర్ విత్ దిస్. అగైన్ ఐఎమ్ రీడింగ్ ఇట్ ఫర్ యూ. ఒక జనరల్ వ్యూలోనే మీరు అర్థం చేసుకోండి. ఈ చాప్టర్లో ఎక్కడకు కూడా దీని డెఫినేషన్స్ ఇవ్వలేదు. ప్రాసెస్ చెప్పారు, ఇది ఎలా ఇవ్వాలి, సిగ్నేచర్ పెట్టాలా జడ్జి గారు, పెట్టకూడదా, ఇవన్నీ గురించి చెప్పారు, కానీ వాట్ ఈజ్ సమ్మన్స్, వాట్ ఈజ్ వారెంట్స్ అనేది లేదు. రైట్ సార్, సో ఐఎమ్ టెలింగ్ యూ అగైన్, ఐఎమ్ రీడింగ్ ఇట్. జనరల్ డెఫినేషన్ మీకు ఆల్రెడీ ఇచ్చేసాను. సో వన్స్ ఐఎమ్ రీడింగ్ ఇట్, ప్లీజ్ ట్రై టు అనలైజ్ ద థింగ్స్ వర్డ్ బై వర్డ్. రైట్ సార్, వాట్ ఈజ్ సమ్మన్స్ సార్? an order to appear before a judge. To appear before a judge. ఏంటి సార్ ఇది? ఆర్డర్ టు అపియర్ బిఫోర్ అ జడ్జ్ ఆర్ మెజిస్ట్రేట్ ఆర్ ద రిట్ కంటైనింగ్ సచ్ అన్ ఆర్డర్. సింపుల్ అండ్ క్లీన్. ఒక ఆర్డర్ కాపీ సార్. రారా బాబు నువ్వు కోర్టుకి, జడ్జి ముందరికి రా, మెజిస్ట్రేట్ గారి ముందరికి రా, సింపుల్ డేట్ అండ్ టైం మెన్షన్ చేసి ఇచ్చేస్తారు సార్. రైట్ సార్, అండ్ వాట్ ఈజ్ వారెంట్ సార్? వారెంట్ ఈజ్ అ సింపుల్ డాక్యుమెంట్ సార్, issued by legal or government official authorizing the police
or another body to make an arrest or search premises or carry out some other action relating to the administration of justice. సో నేను సింపుల్గా తెలుగులో చెప్పాను, ఇక్కడ ఇంగ్లీష్లో లాంగ్వేజ్లో చెప్పేసాను. హోప్ యూ క్యాన్ అండర్స్టాండ్, రైట్ సార్? సార్ ఈ చాప్టర్లో ఎన్ని రూల్స్ ఉన్నాయి సార్? సార్ రూల్ నెంబర్ 7 టు రూల్ నెంబర్ 23 వరకు ఉన్నాయి సార్. హోప్ ఐఎమ్ క్లియర్. ఎన్ని రూల్స్ ఉన్నాయి సార్? రూల్ నెంబర్ 7 నుంచి రూల్ నెంబర్ 23 వరకు ఉన్నాయి. హోప్ ఐఎమ్ క్లియర్, రైట్ సార్? చలో డన్ సార్. చాప్టర్ నేమ్ ఏంటి సార్? ప్రాసెస్, సమ్మన్స్ అండ్ వారెంట్స్. సమ్మన్స్ గురించి చెప్పేశాను, వారెంట్స్ గురించి చెప్పేశాను. దీంట్లో ఉన్న ఇప్పుడు రూల్స్ గురించి మాట్లాడుకుందాం సార్. చిన్న చిన్నగానే ఉంటాయి సార్, ఓకే, నథింగ్ టు వరీ. తక్కువగానే తీసుకుంటాం సార్, బట్ వీ విల్ అనలైజ్ ఈచ్ అండ్ ఎవ్రీ రూల్ విత్ అట్మోస్ట్ క్లారిటీ యాజ్ ఎ సెడ్ యూ, రైట్ సార్? చలో రూల్ నెంబర్ 7 అండ్ రూల్ నెంబర్ 8. సార్ ఒక స్లైడ్లో ఒకటే రూల్ పెడతారు కదా, ఇక్కడేంది 2 పెట్టేశారు సార్. 2 కంపారిటివ్ సార్. అండ్ అప్పుడప్పుడు ఏంటంటే రూల్ నెంబర్ 7 మీద క్వశ్చన్ అడిగితే మన వాళ్ళు ఏం చేస్తారంటే రూల్ నెంబర్ 8 ఆన్సర్ రాసొస్తారు. సార్ అంత కన్ఫ్యూజనా? సార్ సింపుల్ కన్ఫ్యూజనే, బట్ సమ్టైమ్స్ సార్ మన టైం బాగలేకపోతే గుర్తు వచ్చేది సరిగ్గా గుర్తుకు రాకపోతే వాట్ వీ షుడ్ డూ. చలో ఓకే ఫైన్. రూల్ నెంబర్ 7 ఏం మాట్లాడుతుంది సార్? విట్నెస్ సమ్మన్స్ మే బి సైన్డ్ బై మినిస్టీరియల్ ఆఫీసర్. సమ్మన్స్ ఎవరికి ఇస్తున్నారు సార్? ఇక్కడ విట్నెస్కి ఇస్తున్నారు. విట్నెస్కి ఇచ్చినప్పుడు ఎవరి సిగ్నేచర్ ఉండాలి, దాని గురించి రూల్ 7 మాట్లాడుతుంది. రూల్ నెంబర్ 8 ఏం మాట్లాడుతుంది సార్? అక్యూజ్డ్ సమ్మన్స్ టు బి సైన్డ్ బై మెజిస్ట్రేట్. సార్ అక్కడ విట్నెస్కి సమ్మన్స్ ఇస్తున్నారు, ఇక్కడేమో అక్యూజ్డ్కి సమ్మన్స్ ఇస్తున్నారు. ఎవరికి ఇస్తున్నారు సమ్మన్స్? అక్యూజ్డ్కి. ఇక్కడ రూల్ నెంబర్ 8లో అక్యూజ్డ్కి ఇస్తున్నారు. సార్ బొమ్మ చూడండి సార్ క్లారిటీగా, అక్యూజ్డ్కి ఇస్తున్నారు. రూల్ నెంబర్ 7లో ఎవరికి ఇస్తున్నారు? విట్నెస్కి ఇస్తున్నారు. వీళ్ళకిచ్చే సమ్మన్ మీద ఎవరికి సిగ్నేచర్, వీళ్ళకిచ్చే సమ్మన్ మీద ఎవరి సిగ్నేచర్ ఉండాలి, వీళ్ళకిచ్చే సమ్మన్ మీద ఎవరి సిగ్నేచర్ ఉండాలి. సింపుల్ అండ్ క్లియర్. వీళ్ళకిచ్చే సమ్మన్ మీద మెజిస్ట్రేట్ గారి సిగ్నేచర్ ఉండాలి, వీళ్ళకిచ్చే సమ్మన్ మీద మినిస్టీరియల్ ఆఫీసర్ సిగ్నేచర్ ఉండాలి. దట్స్ ఆల్. చాలా సింపుల్గా అర్థం చేపిస్తున్నాను సార్, ట్రై టు అండర్స్టాండ్, రైట్ సార్? నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు రూల్ నెంబర్ 7కి రూల్ నెంబర్ 8కి డిఫరెన్స్ తెలిసిపోయింది అనుకుంటున్నాను మీకు, రైట్ సార్? రూల్ నెంబర్ 7 ఏంటి, దేని గురించి మాట్లాడుతుంది? విట్నెస్కి సమ్మన్స్ ఇవ్వాలంటే ఆ సమ్మన్స్ మీద ఎవరి సిగ్నేచర్ ఉండాలి. రూల్ నెంబర్ 8 అక్యూజ్డ్కి సమ్మన్స్ ఇచ్చేటప్పుడు ఎవరి సిగ్నేచర్ ఉండాలి? మెజిస్ట్రేట్ గారిది ఉండాలి. రూల్ నెంబర్ 7లో మినిస్టీరియల్ ఆఫీసర్, రూల్ నెంబర్ 8లో మెజిస్ట్రేట్ గారు. చలో ఇంతవరకు క్లారిటీ కదా సార్? చలో ఇప్పుడు ఓన్లీ రూల్ నెంబర్ 7 గురించి మాట్లాడుకుంటాం సార్ మనం. ఓన్లీ రూల్ నెంబర్ 7 గురించి. సమ్మన్స్ ఇస్తున్నారు, సైన్ ఎవరిది ఉండాలి? మినిస్టీరియల్ ఆఫీసర్ గారి సిగ్నేచర్ ఉండాలి, రైట్ సార్? ఇంకేమైనా రాసి ఉండాలా? మ్యాండేటరీగా బై ఆర్డర్ ఆఫ్ ది కోర్ట్ అని రాసి ఉండాలి. దాని కింద సిగ్నేచర్ ఉండాలి. ఎవరి సిగ్నేచర్ ఉండాలి? మినిస్టీరియల్ ఆఫీసర్, చీఫ్ మినిస్టీరియల్ ఆఫీసర్. సింపుల్ అండ్ క్లియర్, రైట్ సార్? సో సమ్మన్స్ ఎవరికి పంపిస్తున్నాము? విట్నెస్కి పంపిస్తున్నాము. ఎవరిల్లు? విట్నెస్, రైట్ సార్? ఈ సమ్మన్స్ మీద ఎవరి సిగ్నేచర్ ఉండాలి? ఈ సిగ్నేచర్ ఇంత పెద్దగా పెట్టాను కదా, ఎవరి సిగ్నేచర్ ఉండాలి? మినిస్టీరియల్ ఆఫీసర్ సిగ్నేచర్ ఉండాలి, ఆర్ యూ క్యాన్ సే చీఫ్ మినిస్టీరియల్ ఆఫీసర్ సిగ్నేచర్ ఉండాలి, రైట్ సార్? హోప్ ఐఎమ్ క్లియర్ విత్ దిస్. అక్కడ ఏమన్నా మ్యాండేటరీగా రాసి ఉండాలా? బై ఆర్డర్ ఆఫ్ ది కోర్ట్, బై ఆర్డర్ ఆఫ్ ది కోర్ట్ రాసి ఉండాలి. హోప్ ఐఎమ్ క్లియర్ విత్ దిస్. ఇన్వర్టెడ్ కామర్స్ పెడుతున్నాను సార్, ఏదో స్పెషల్ డ్రాయింగ్ ఇస్తున్నాను అనుకోండి, ఐఎమ్ వెరీ బ్యాడ్ ఎట్ డ్రాయింగ్, ఓకే? చలో, సో దిస్ వన్స్ ఐ విల్ రీడ్. సో ఇప్పటిదాకా మీకు చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సమ్మన్స్ ఎవరికి ఇస్తున్నాం? విట్నెస్కి ఇస్తున్నాం. ఎవరి సిగ్నేచర్ ఉండాలి? చీఫ్ మినిస్టీరియల్ ఆఫీస్ సిగ్నేచర్ ఉండాలి, లేకపోతే మినిస్టీరియల్ ఆఫీసర్ అని చెప్పినా సరిపోతుంది, రైట్ సార్? అక్కడ ఏం వర్డింగ్స్ మెన్షన్ చేసి ఉండాలి క్లారిటీగా? బై ఆర్డర్ ఆఫ్ ది కోర్ట్ అని మెన్షన్ చేసి ఉండాలి, రైట్ సార్? సో లెట్ మీ రీడ్ ఇట్ ఫర్ యూ. Summons issued to witnesses shall ordinarily be signed by the chief ministerial officer of the court. The words by order of the court, by order of the court shall invariably be prefixed to the signature of the chief ministerial officer in such cases. నేను చెప్పిన ప్రతి వర్డ్ మ్యాచ్ అవుతుంది. ట్రై టు అనలైజ్ అగైన్, రైట్ సార్? చలో రూల్ నెంబర్ 8. రూల్ నెంబర్ 8 ఏం చెప్తుంది సార్? అక్యూజ్డ్కి సంబంధించి ఎవరు? అక్యూజ్డ్, ఓకే? అక్యూజ్డ్కి సమ్మన్స్ ఇచ్చేటప్పుడు ఎవరి సిగ్నేచర్ ఉండాలి?
మెజిస్ట్రేట్ గారి సిగ్నేచర్ ఉండాలి సార్. రైట్ సార్. ఎవరి సిగ్నేచర్ ఉండాలి సార్? మెజిస్ట్రేట్ గారి సిగ్నేచర్ ఉండాలి. మన అక్యూజ్డ్కి ఒక కాపీ ఇవ్వాలి కదా, ఇవ్వరా మీరు? కాపీ ఇస్తారు కదా. ఏం కాపీ? సమ్మన్స్ ఆల్రెడీ పంపిస్తున్నాం కదా సార్, సమ్మన్స్ అయితే పంపిస్తున్నాం కదా, సమ్మన్స్ గురించి చాలా క్లారిటీ ఉంది. బట్ కంప్లైంట్ ఇన్ రైటింగ్ ఏమైనా ఉంటే దాని కాపీ వాడికి మ్యాండేటరీగా ఇవ్వాలి. హోప్ ఐఎమ్ క్లియర్ విత్ దిస్. టూ థింగ్స్ చెప్తున్నాను సార్ మీకు. ఏంటి సార్? ఒకటి, సమ్మన్స్ అక్యూజ్డ్కి సర్వ్ చేసేటప్పుడు ఎవరి సిగ్నేచర్ ఉండాలి? మెజిస్ట్రేట్ గారి సిగ్నేచర్ ఉండాలి, ఫస్ట్ పాయింట్. సెకండ్, కంప్లైంట్ ఇన్ రైటింగ్ ఏమైనా ఉంటే ఒక్క కాపీ ఇచ్చేయండి రా బాబు. లేకపోతే వారెంట్ ఏమైనా ఉంటే దానికి కాపీ ఇచ్చేయండి రా బాబు. సింపుల్, రైట్ సార్? సో సింపుల్. సీ సార్, మెజిస్ట్రేట్ షెల్ దెమ్సెల్ఫ్ సైన్ సమ్మన్స్ టు అక్యూజ్డ్ పర్సన్స్. అక్యూజ్డ్ పర్సన్స్కి సమ్మన్స్ పంపించేటప్పుడు మెజిస్ట్రేట్ గారు సిగ్నేచర్ చేయాలి, రైట్ సార్? ఇన్ అ ప్రొసీడింగ్స్ ఇన్స్టిట్యూటెడ్ అపాన్ అ కంప్లైంట్ మేడ్ ఇన్ రైటింగ్. ప్రొసీడింగ్స్ ఎలా ఇన్స్టిట్యూట్ అంటే బై ద కంప్లైంట్ మేడ్ ఇన్ రైటింగ్. The accuser shall furnish with a copy of such complaint as early as practicable and in any case not later than the first occasion when he appears in the court. కోర్టుకు వచ్చే ముందు అయితే ఇవ్వాలి కదరా బాబు వాడికి కంప్లైంట్ కాపీ గురించి మాట్లాడుతున్నాను సార్ నేను. సమ్మన్స్ గురించి ఆలోచించుకోండి. సమ్మన్స్ గురించి ఆల్రెడీ ఇక్కడ చెప్పేశాను. సమ్మన్స్ షుడ్ బి సైన్డ్ బై ద మెజిస్ట్రేట్, రైట్ సార్? నెక్స్ట్ note, the copy of the complaint may be sent with summons or warrant issued to the accused under subsection 1 of 204 of the code. 204 of the code అంటే 204 of the India Criminal Procedure Code, sorry, 204 of the Criminal Procedure Code, రైట్ సార్? సో అక్కడ కూడా చాలా క్లారిటీగా చెప్పాను సార్. ఒక పద్ధతి గురించే మాట్లాడుతుంది అది కూడా, రైట్ సార్? ఇఫ్ యూ వాంట్ టు లిసన్, గో టు ద సిఆర్పిసి క్లాసెస్, చెక్అవుట్ దేర్, రైట్ సార్? అన్నీ చెప్పుకుంటూ పోతే చాలా కష్టమవుతుంది, రైట్ సార్? చలో, సో ఒక్కసారి మన డైగ్రామ్స్ తోటి కూడా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం, రైట్ సార్? సమ్మన్స్ ఎవరికి పంపిస్తున్నాం సార్? అక్యూజ్డ్కి పంపిస్తున్నాము. ఎవరి సిగ్నేచర్ ఉండాలి సార్? మెజిస్ట్రేట్ గారి సిగ్నేచర్ ఉండాలి. ఏదైనా కంప్లైంట్ ఇన్ రైటింగ్ ఉంటే తను కోర్టులోకి ఫస్ట్ అపియర్ అయ్యే ముందలే ఆ కంప్లైంట్ ఇన్ రైటింగ్ కాపీ కూడా ఇచ్చేయాలి యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్. హోప్ ఐఎమ్ క్లియర్ విత్ దిస్ ఎవ్రీథింగ్. చాలు. సో రూల్ నెంబర్ 7 అయిపోయింది, రూల్ నెంబర్ 8 కూడా అయిపోయింది. నౌ లెట్స్ కమ్ టు ద రూల్ నెంబర్ 9. వెరీ 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 ఈజీ సార్. రూల్ నెంబర్ 9 దేని గురించి మాట్లాడుతుంది సార్? ప్లేస్ ఆఫ్ హియరింగ్ టు బి స్టేటెడ్ అంట. ఇప్పుడు సమ్మన్స్ పంపిస్తున్నారు కదా సార్, సమ్మన్స్లో ఏ ప్లేస్కి రావాలి అని మెన్షన్ చేయకపోతే ఎలా వస్తాడు సార్ వాడు? హైలీ ఇంపాసిబుల్ కదా సార్, హైలీ ఇంపాసిబుల్. ఇప్పుడు మీరు సమ్మన్స్ పంపించేస్తున్నారు, బాబు నువ్వు కోర్టు ముందరికి అపియర్ అవ్వాలని చెప్తున్నారు. అందుకనే మీకు సమ్మన్స్ డెఫినేషన్ స్టార్టింగ్లో చెప్పాను. ఆర్డర్ ఆఫ్ ది కోర్ట్ టు అపియర్ బిఫోర్ జడ్జ్ ఆర్ మెజిస్ట్రేట్, రైట్ సార్? ఆర్డర్. బట్ ఎక్కడికి రావాలని చెప్పకపోతే వాడు ఎక్కడికి వెళ్తాడు సార్? ఆ పర్టికులర్ పర్సన్ ఎక్కడికి వెళ్తాడు? ఇట్స్ నాట్ హిస్ డిఫాల్ట్. ఇష్యూ చేసేవాడు డిఫాల్ట్. ప్లేస్ మెన్షన్ చేయకుండా వచ్చే అంటే ఎక్కడికి వస్తాడు? ఎక్కడికి రాలేడు కదా. సో ప్లేస్ షుడ్ బి మెన్షన్ ఇన్ ఎవ్రీ సమ్మన్స్ అండ్ ఎవ్రీ ఆర్డర్ ఆఫ్ అడ్జర్న్మెంట్. వాయిదాలు ఇస్తారు కదా సార్, ఆ వాయిదాలకు ఇచ్చే ఆర్డర్ కాపీలో కూడా ప్రాపర్గా మెన్షన్ చేసి ఉండాలి. బాబు ఈ టైంకి రావాలి, ఈ ప్లేస్కి రావాలి. సరే, టైం గురించి అయితే ఈ రూల్ మాట్లాడలేదు. ప్లేస్కి రావాలి, రైట్ సార్? హోప్ ఐఎమ్ క్లియర్ విత్ దిస్. లెట్ మీ రీడ్ ఇట్ ఫర్ యూ సార్. ఎవ్రీ సమ్మన్స్ అండ్ ఎవ్రీ ఆర్డర్ ఆఫ్ అడ్జర్న్మెంట్ షెల్ స్టేట్ ద ప్లేస్ in which the course to which it relates will be heard. Place of hearing to be stated. Sir, one more thing, a small suggestion from my side. Sir, try to remember the rule just by the heading. ఒక హెడ్డింగ్ చూసేస్తే మీకు మొత్తం మ్యాటర్ గుర్తుకొచ్చేయాలి. లాస్ట్ జస్ట్ ఒక ఇండెక్స్ చూసేసుకుంటే మీకు అన్ని రూల్స్ గుర్తుకొచ్చేయాలి. వేరే యాక్చువల్గా అన్ని సెక్షన్స్ మీకు గుర్తుకొచ్చేయాలి. హోప్ ఐఎమ్ క్లియర్ విత్ దిస్ సార్. హోప్ ఐఎమ్ క్లియర్, రైట్ సార్? సో సింపుల్ అండ్ క్లీన్ సార్. ఏదైతే సమ్మన్స్ పంపిస్తున్నారో దానిలో ప్లేస్ మెన్షన్ చేసి ఉండాలి రా బాబు. లేకపోతే ఏదైనా అడ్జర్న్మెంట్ ఆర్డర్ కాపీ పంపిస్తున్నారు అనుకోండి, అప్పుడు కూడా ప్రాపర్గా ప్లేస్ మెన్షన్ చేయాలి. కొన్ని సందర్భాల్లో ఏమైపోతుందంటే సార్, బికాస్ సమ్టైమ్స్ దే షిఫ్ట్ ద ప్లేస్ ఆల్సో. ఇట్ మే హ్యాపెన్, రైట్? ఇట్ మే హ్యాపెన్ బికాజ్ ఇన్ తెలంగాణ రీసెంట్గా చాలా కోర్ట్ మార్పులు జరిగాయి. ఎందుకంటే చాలా న్యూ కోర్ట్స్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఆ సందర్భంలో చాలా కేస్ ఫైల్స్ ఒక ప్లేస్ నుంచి రెండో ప్లేస్కి షిఫ్ట్ అయ్యాయి సార్. మా పర్సనల్ కేసెస్ షిఫ్ట్ అయ్యాయి సార్. అంటే ఒక కోర్టులో వేసాము, ఇంకొక కోర్టు షిఫ్ట్ చేశారు. సో వెరీ క్లియర్లీ దిస్ రూల్ స్టేట్స్ ఎవ్రీ సమ్మన్స్ అండ్ ఎవ్రీ ఆర్డర్ ఆఫ్ అడ్జర్న్మెంట్
అడ్జర్న్మెంట్ అంటే సార్ వాయిదా సార్, సింపుల్. ఓకే, ఎవ్రీ సమ్మన్స్ అండ్ ఎవ్రీ ఆర్డర్ ఆఫ్ జడ్జ్మెంట్, అడ్జర్న్మెంట్, రైట్ సార్, షల్ స్టేట్ ద ప్లేస్, షల్ స్టేట్ వాట్, place in which the course to which it relates will be heard, right sir. So rule number 9 is also very clear sir. ఇవన్నీ బచ్చా రూల్స్ సార్. రూల్ నెంబర్ 12 చూస్తే మీకు డోంట్ వరీ, ఐ విల్ హ్యాండిల్ ఇట్ ఇన్ అ వెరీ 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 ఈజీ మేనర్. చాలా ఈజీగా అర్థం చేసుకుంటాం సార్. ఓకే, నథింగ్ టు వరీ. బట్ సీ సార్, కొంచెం అప్పుడప్పుడు ఐఎమ్ గివింగ్ జనరల్ అడ్వైజెస్ యాజ్ వెల్. సో ఐఎమ్ టెలింగ్ నో సార్, ప్లీజ్ ఫాలో ద సేమ్ సార్. దీస్ ఆర్ ఆల్ మై ఎక్స్పీరియన్సెస్. సీ సార్, ఐఎమ్ టెలింగ్ యూ నో ఎవ్రీథింగ్ వీ కెన్ నాట్ ఎక్స్పీరియన్స్. We should learn from others' experience, right sir. చలో, రూల్ నెంబర్ 10 దేని గురించి మాట్లాడుతుంది. ప్లూరల్ టు బి యూజ్డ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ పర్సన్ సమ్మన్డ్. ఓకే, ఎవరికైనా సమ్మన్స్ పంపించాం సార్, ఓకేనా, క్రిమినల్ కోర్ట్స్ నుంచి ప్రాపర్గా ఒక సమ్మన్స్ పంపించాం. బట్ ఇన్ రీజనల్ లాంగ్వేజెస్ అంటే తెలుగులో పంపించాం సార్, ఓకేనా. సో బై సపోజ్ ఒకరికి సమ్మన్స్ పంపించాం ఇన్ రీజనల్ లాంగ్వేజ్, అప్పుడు ఏం చెప్తున్నారంటే ప్లూరల్ ఫామ్ ఉంటుంది కదా సార్, ప్లూరల్ ఫామ్ ఆఫ్ ది ప్రొనౌన్ షెల్ బి యూజ్డ్ ఇన్ అడ్రస్సింగ్ ద పర్సన్ సమ్మన్. సార్ ప్లూరల్ ఫామ్ అంటే ఏంటి సార్? సార్ సింగులర్ ఫామ్, ప్లూరల్ ఫామ్ అంటే ఇవి సార్, ఓకేనా. ఐ అంటే నేను, వి అంటే మేము, యు అంటే నువ్వు, దే అంటే వారు, రైట్ సార్. సో ప్లూరల్ ఫార్మ్స్ ఆర్ దేర్ సార్. సో ప్లీజ్ ఒక్కసారి చూసుకోండి. దీస్ ఆర్ లైక్ సింగులర్ ఫామ్ అండ్ ప్లూరల్ ఫామ్ రెండు నేను ఇచ్చేసాను, రైట్ సార్. సో ప్లూరల్ ఫామ్ షుడ్ బి యూజ్డ్ అని చెప్తున్నారు వెన్ ఎవర్ ద సమ్మన్స్ ఇస్ ఇష్యూడ్ ఇన్ ద రీజనల్ లాంగ్వేజెస్. ప్లూరల్ ఫామ్ షుడ్ బి యూజ్డ్ ఇన్ ద ప్రొనౌన్ ఆఫ్ ది ప్రొనౌన్ షెల్ బి యూజ్డ్ ఇన్ టు అడ్రస్ whom? Person sir, whom we are giving summon, right sir. So simple and clean logic. Let me read it again for you. In all summonses issued by the criminal courts in the regional languages, the plural form of the pronoun shall be used in addressing the person summoned. Hope I am clear with this rule as well. Chalo, let's come to rule number 11. Very easy rule again sir, very very easy, damn dead easy. జస్ట్ హెడ్డింగ్ చూస్తే గుర్తుకొచ్చే రూల్ ఇది, రైట్ సార్. రూల్ నెంబర్ 11 దేని గురించి మాట్లాడుతుంది? వారెంట్ టు బేర్ సైన్ మాన్యువల్ ఆఫ్ ది జడ్జ్ ఆర్ ది మెజిస్ట్రేట్. సార్ వారెంట్ ఇస్తున్నారు, సమ్మన్స్ ఇస్తున్నారు, ఓకేనా. సిగ్నేచర్ ఉండాలి కదా సార్, జడ్జి గారిది మెజిస్ట్రేట్ గారికి సిగ్నేచర్ ఉండాలి కదా సార్. సో వారెంట్ ఇచ్చేటప్పుడు మ్యాండేటరీగా జడ్జి గారి సిగ్నేచర్ ఉంటుంది కదా. జడ్జి గారి సిగ్నేచర్ ఉండేటప్పుడు అది ఒక స్టాంప్ ద్వారా ఉండకూడదు సార్. స్టాంప్ ద్వారా సిగ్నేచర్ ఎలా ఉంటుంది సార్? ఉంటుంది సార్. సమ్ స్టాంప్స్ ఆర్ మేడ్ లైక్ దిస్ సార్. అంటే ఇలా గుద్దేస్తే సిగ్నేచర్ అయిపోతుంది సార్. సో దట్ షుడ్ నాట్ బి యూస్డ్. సింపుల్ అండ్ క్లీన్ లాజిక్, దట్ షుడ్ నాట్ బి యూస్డ్. సిగ్నేచర్ ఎప్పుడు కూడా మాన్యువల్గానే ఉండాలి జడ్జి గారిది. ఎందుకు సార్ అలాగా? సార్ ఇప్పుడు ఇలాంటి స్టాంప్స్ ఉన్నాయనుకోండి సార్, కోర్టులో ఉన్న ప్యూన్ కూడా పంపిస్తాడు సార్. ప్యూన్ క్లర్క్ కూడా పంపించేస్తారు. జడ్జి గారి సిగ్నేచర్ ఎయిరా పంపించరా, ఎయిరా పంపించరా. సో సిగ్నేచర్ మాన్యువల్గానే జడ్జి గారితో ఉండాలి, మాన్యువల్గా చేయాలి, రైట్ సార్. నాట్ త్రూ ఫెసిమల్ స్టాంప్స్. వీటిని ఫెసిమల్ స్టాంప్స్ అంటారు సార్, రైట్ సార్. సో లెట్ మీ రీడ్ ఇట్ ఫర్ యూ అగైన్, రైట్ సార్. సో what we have learned sir, warrant to bear, my mistake, warrant to bear sign manual of the judge or the magistrate, right sir. So here check it out sir. Facsimile stamp shall not be used for signing warrants or summons. Facsimile stamps అంటే ఇవే సార్, రైట్ సార్. అంటే గుద్దితే సిగ్నేచర్ అయిపోతుంది సార్, రైట్ సార్, సైన్ అయిపోతుంది, రైట్ సార్. Facsimile stamps shall not be used for signing warrants or summonses. All warrants should receive the sign manual of the judge, okay, or magistrate from whose court they are issued. Hope I am clear with this rule as well. ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. సో సింపుల్, ఈ బొమ్మ చూసి ఒకటే గుర్తుపెట్టుకోండి సార్ మీరు, రైట్ సార్. ఆల్ సమ్మన్సెస్ ఆర్ వారెంట్స్ shall not be used
facsimile stamps and shall be signed manually. Hope I am clear with this. Chalo. ఇది ఈ రూల్ సార్ సూపర్ డూపర్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది సార్. సి ఐఎమ్ నాట్ స్టేటింగ్ ఎస్ ఇంపార్టెంట్ రూల్ బికాజ్ ఎగ్జామ్స్లో పెద్దగా అడగట్లేదు, బట్ చాలా పెద్ద రూల్ అండ్ చాలా కన్ఫ్యూజింగ్ రూల్. దీనికోసం నేను ఏం చేశానంటే పార్ట్గా విడదీశాను సార్. దీన్ని చెక్అవుట్ 1 2 3 4 5 slides ఆర్ దేర్ సార్. బట్ ద హ్యాపీయెస్ట్ న్యూస్ హియర్ ఈస్ ఈ స్లైడ్స్ ఉన్నాయి కదా, స్లైడ్ నెంబర్ 1 2 3 4 విచ్ టాక్స్ అబౌట్ రూల్ నెంబర్ 12, ఈ ఒక్క స్లైడ్ చదివితే కవర్ అయిపోతుంది. సూపర్ కదా సార్, జస్ట్ ఒక స్లైడ్ అండ్ యూఆర్ డన్ విత్ రూల్ నెంబర్ 12. సో ఆబ్వియస్లీ మన 1 slide 1 rule or 1 section విల్ ఫాలో ద సేమ్, రైట్ సార్. ఒక స్లైడ్లో అయిపోవాలి సార్, ఎక్కువ కష్టపడకూడదు. ఇప్పుడు బేరాక్లో అయింది సార్, ఒక పేజ్లో ఇచ్చేస్తాడు వాడు, మనం కూడా ఒక స్లైడ్లోనే కవర్ చేసేస్తాం సార్. బట్ ఇన్ డీటెయిల్డ్గా మర్చిపోకుండా, లైఫ్ లాంగ్ మర్చిపోకుండా, రైట్ సార్. సో రూల్ నెంబర్ 12 దేని గురించి మాట్లాడుతాను. ఫస్ట్ సమ్మరీ వేలో చెప్తాను సార్, దెన్ ఐ విల్ గో ఇన్ డీటెయిల్, రైట్ సార్. సో ఫస్ట్ సమ్మరీ గుర్తు అర్థమైపోయింది అనుకోండి సార్, మీకు చాలా ఈజీగా అనిపిస్తుంది. చాలా అంటే చాలా ఈజీగా, ఇంత పెద్దది కదా రూలు, చదవటం చాలా కష్టం కదా అలా అనుకోకండి. ఐమ్ టెలింగ్ యూ నో, ఐ మేడ్ సో మచ్ ఆఫ్ అనలైజెస్ సార్ టు మేక్ యూ అండర్స్టాండ్ ఇన్ అ వెరీ 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 ఈజీ మేనర్, రైట్ సార్. సో వాట్ దిస్ రూల్ స్టేట్స్ సార్, హెడ్డింగ్ ఏంటి సార్, మెడికల్ విట్నెసెస్ అండ్ కెమికల్ ఎగ్జామినర్ హౌ టు బీ సమ్మన్డ్. మెడికల్ విట్నెసెస్ ఉంటారు కదా సార్, వాళ్ళు మరియు కెమికల్ ఎగ్జామినర్స్ ఎలా సమ్మన్ చేయబడాలి, డైరెక్ట్ ఇవ్వాలన్నా, త్రూ ఎవరైనా పర్సన్ త్రూ పంపించాలన్నా, లేకపోతే ఏదైనా పద్ధతి ఉంటుందా, ఒక్కొక్కరికి ఏమైనా క్లాసెస్ ఆఫ్ మెడికల్ ఆఫీసర్స్ ఎవరైనా ఉంటారా, వాళ్ళకి ఎలా, హానరరీ మెడికల్ ఆఫీసర్స్ ఉంటే ఎలాగా, ఇలాంటి చాలా థింగ్స్ మనం అనలైజ్ చేసుకుంటాం సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని పాయింట్స్ ఉన్నాయి సార్ దీని లోపల సార్, పుట్ టుగెదర్ సార్, మీకు కనిపిస్తుందా? యా, 1 second సార్, కొంచెం నేను స్లైడ్ కొంచెం పైకి చేస్తే మైట్ బి కనిపిస్తుంది. హోప్ యూ ఆర్ ఏబుల్ టు సీ సార్, రైట్ సార్. పుట్ టుగెదర్ ఎన్ని పాయింట్స్ ఉన్నాయి సార్? 7 points ఉన్నాయి, రైట్ సార్. సార్ ఒకసారి చూడండి, లాస్ట్ పాయింట్ కనిపించకపోతే నేను కొంచెం పైకి చేసి కూడా చూపిస్తున్నాను, రైట్ సార్. హోప్ ఐఎమ్ క్లియర్ విత్ దిస్. సో ఎందుకంటే నా బాడీ తోటి మైట్ బి ఇది కవర్ అయిపోతుందేమో, రూల్ నెంబర్ 7 కనిపించకపోవచ్చు మీకు. సో రూల్ నెంబర్ 12లో ఎన్ని సబ్ పాయింట్స్ ఉన్నాయి? 7 points ఉన్నాయి. ఫస్ట్ 6 points ఒక జంట, ఓకేనా, ఆర్ యూ కెన్ సే అ గ్రూప్, ఓకే రైట్ సార్. సో దీన్ని కన్సిడర్ చేయండి, ఈ ఒక్క పాయింట్ని సపరేట్గా కన్సిడర్ చేయండి. ఫస్ట్ డివిజన్, రైట్ సార్. ఫస్ట్ డివిజన్ ఈజ్ వాట్ సార్? 1 2 3 4 5 6 ఇవన్నీ పాయింట్స్ ఒక జంట, రైట్ సార్. 7th point is another point, right sir. Why sir? Sir, these all points talks about 1 to 6 points talks about medical witnesses, right sir. Only 7th point talks about whom sir? Chemical examiner. Chemical examiner. హోప్ ఐఎమ్ క్లియర్ సార్. రాసింది కనిపిస్తుంది కదా సార్? కనిపిస్తుంది అనుకుంటాను, ఇప్పుడు ఇన్విజిబుల్ అయిపోయింది, రైట్ సార్. సో ఇక్కడ యారోస్ పెట్టేశాను సార్ నేను ఆల్రెడీ, రైట్ సార్. ఇఫ్ యూ సీ హియర్ యారో పెట్టేశాను సార్ నేను. 1 to 6 ఈజ్ 1, 7th ఈజ్ సపరేట్ పెట్టండి ఓన్లీ ఫస్ట్, రైట్ సార్. సో ఫస్ట్ 6 pointsలో దేని గురించి మాట్లాడారు సార్? మెడికల్ విట్నెస్ గురించి మాట్లాడారు. 7th pointలో కెమికల్ ఎగ్జామినర్ గురించి మాట్లాడారు, రైట్ సార్. ఇంతవరకు అయినా అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు పాయింట్ వైజ్గా చూస్తాం సార్, ఓకేనా, ప్రాపర్లీ. దీంట్లో కూడా మళ్ళీ ఫస్ట్ 3 points, 1 second సార్, ఫస్ట్ 3 points ఆర్ 1 pair అగైన్. 4th point is separate, 5th point is separate, 6th point is separate. సార్ ఎండింగ్ వరకు ఏనండి సార్, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్, ఐఎమ్ టెలింగ్ యూ వెరీ క్లీన్లీ. కొంచెం ఓపిక పెట్టినండి, చాలా ఈజీగా గుర్తుంటుంది, రైట్ సార్. ఫస్ట్ 3 points మళ్ళీ ఒక జంట. సో ఫస్ట్ 3 points ఫస్ట్ డిస్కస్ చేస్తాము, దాని తర్వాత ఒక పాయింట్ డిస్కస్ చేస్తాము, రైట్ సార్. సో ఫస్ట్ 3 points దేని గురించి మాట్లాడతాయి అంటే మెడికల్ విట్నెస్ గురించి మాట్లాడతాయి. ఫస్ట్ పాయింట్లో ఏం చెప్పారు? క్లాసెస్ ఆఫ్ మెడికల్ ఆఫీసర్స్ గురించి చెప్పారు సార్.
అంటే డిఫరెంట్ క్లాసెస్ ఆఫ్ మెడికల్ ఆఫీసర్. అంటే ఈ మెడికల్ ఆఫీసర్ గవర్నమెంట్ మెడికల్ ఇన్స్టిట్యూషన్లో చేస్తున్నారా, జిల్లా పరిషత్లో చేస్తున్నారా, మున్సిపల్ కార్పొరేషన్ అండర్ కంట్రోల్లో చేస్తున్నారా, ఎక్కడెక్కడ చేస్తున్నారని డిఫరెంట్ క్లాసెస్ ఆఫ్ మెడికల్ ఆఫీసర్స్ చెప్పేశారు. రైట్ సార్. చాలా మెడికల్ ఆఫీసర్ లిస్ట్ చెప్పేశారు సార్ ఫస్ట్ పాయింట్లో. చెప్పిన తర్వాత ఏం చెప్పారంటే, వాళ్ళు కానీ ప్రజెంట్ ఉన్నారు స్టేషన్లో అంటే, రైట్ సార్, వాళ్ళకి డైరెక్ట్ ఇవ్వమని చెప్తున్నారు. వేరే వాళ్ళ త్రూ ఎవరి త్రూ పంపించద్దు బాబు, వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి డైరెక్ట్ ఇచ్చేస్తాం. సమ్మన్స్ లేవు సార్. సరే ఈ బుక్నే సమ్మన్స్ అనుకోండి సార్. ఇఫ్ దే ఆర్ దేర్ సెండ్ దెమ్ డైరెక్ట్లీ. నేను వాడికి పంపిస్తా, వాడు నీకు పంపిస్తాడు, అలా కుదరదు. ఇఫ్ దే ఆర్ ప్రెజెంట్ సెండ్ దెమ్ డైరెక్ట్లీ. రైట్ సార్. క్లాసెస్ ఆఫ్ మెడికల్ ఆఫీసర్ ఒక లిస్ట్ ఉంటుంది, అది నేను మీకు చదివిస్తాను, డోంట్ వరీ అబౌట్ దాట్. రైట్ సార్. సో ఇఫ్ దే ఆర్ ప్రెజెంట్ సెండ్ దెమ్ డైరెక్ట్లీ. సెండ్ చేసేస్తారు కదా, సెండ్ చేసిన ఫ్యాక్ట్ ఏదైతే ఉందో అది డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ కూడా చెప్పండి. ఓకే, ఇంతే సార్. ఫస్ట్ పాయింట్ అయిపోయింది. రైట్ సార్. సింపుల్ సార్. ఫస్ట్ పాయింట్ ఈజ్ రిలేటెడ్ టు ద మెడికల్ విట్నెస్. రైట్ సార్. దానిలో దేని గురించి మాట్లాడారు సార్? క్లాసెస్ ఆఫ్ మెడికల్ ఆఫీసర్స్ గురించి మాట్లాడు. ఇఫ్ దే ఆర్ ప్రెజెంట్ క్లాసెస్ ఆఫ్ మెడికల్ ఆఫీసర్ ఇఫ్ దే ఆర్ ప్రెజెంట్ గివ్ దెమ్ డైరెక్ట్. రైట్ సార్. ఇచ్చింది ఫ్యాక్ట్ క్లారిటీగా చెప్పండి. ఎవరికి? డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్కి. డన్. ఫస్ట్ పాయింట్ ఈజ్ డన్. బై సపోజ్ వీళ్ళు యాబ్సెంట్ ఉంటే, ఇఫ్ దే ఆర్ నాట్ ప్రెజెంట్ దే ఆర్ యాబ్సెంట్, ఇన్ దే ఆర్ యాబ్సెన్స్, లేకపోతే వాళ్ళు లేరు, ఏదో పని బట్టి వెళ్ళారు, లేకపోతే ఏదో ఇష్యూ అయింది, దే ఆర్ నాట్ దేర్. సింపుల్ లాజిక్ ఇస్ దాట్. లేరంటే యాబ్సెంట్ ఉంటే 2 పాయింట్స్. ఓకే. ప్రెజెంట్ ఉంటే డైరెక్ట్లీ చేయండి, ఫ్యాక్ట్ డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్కి చెప్పేయండి. ఫస్ట్ పాయింట్ ఈస్ క్లోజ్. సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్ టాక్స్ అబౌట్ ఇఫ్ క్లాసెస్ ఆఫ్ మెడికల్ ఆఫీసర్స్ ఆర్ యాబ్సెన్స్. లేరు, యాబ్సెన్స్ అనుకోండి సార్, నాట్ యాబ్సెంట్ ఆల్సో. యూ టేక్ ఇట్ యాజ్ యాబ్సెన్స్, ఎందుకంటే బేరక్లో అదే రాస్తుంది. ఇన్ సింపుల్ వర్డ్స్ టు మేక్ యూ అండర్స్టాండ్ ఐఎమ్ యూజింగ్ యాజ్ యాబ్సెంట్. రైట్ సార్. హోప్ ఐఎమ్ క్లియర్. అప్పుడు ఈ క్లాసెస్ ఆఫ్ మెడికల్ ఆఫీసర్స్ని 2 పార్ట్స్లో డివైడ్ చేశారు. ఆల్ క్లాసెస్ ఆఫ్ మెడికల్ ఆఫీసర్ ఎక్సెప్ట్ హానరరీ మెడికల్ ఆఫీసర్స్. రైట్ సార్. ఇప్పుడు చూడండి సార్, 1 2 3 4 5 6 ఈ క్లాస్ ఉన్నారు అనుకోండి సార్, క్లాసెస్ ఆఫ్ మెడికల్ ఆఫీసర్స్. రైట్ సార్. దీనిలో ఈ 6th పాయింట్ వచ్చేసి ఎవరి గురించి? హానరరీ మెడికల్ ఆఫీసర్. రైట్ సార్. సో ఏం చెప్తున్నారంటే, వీళ్ళందరికీ ఒక పాయింట్ రా బాబు, ఈ ఒక్కడికి మాత్రం ఒక పాయింట్, వీళ్ళు కానీ అబ్సెంట్ ఉంటాయి. రైట్ సార్. సో ఆల్ క్లాసెస్ ఆఫ్ మెడికల్ ఆఫీసర్స్ ఎక్సెప్ట్ హానరరీ మెడికల్ ఆఫీసర్. ఎక్సెప్ట్ వాట్ సార్? హానరరీ మెడికల్ ఆఫీసర్. వాళ్ళు కానీ యాబ్సెంట్ ఉంటే త్రూ డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ ద సమ్మన్ షుడ్ బి సర్వ్. సింపుల్. త్రూ హూమ్? డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్. ప్రెజెంట్ ఉంటే డైరెక్ట్ వాళ్ళకి ఇవ్వాలి, ఫ్యాక్ట్ డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్కి చెప్పాలి. వాళ్ళ యాబ్సెన్స్లో త్రూ డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ త్రూ సెండ్ చేయండి రా బై. సింపుల్ లాజిక్. రైట్ సార్. చలో, హానరరీ మెడికల్ ఆఫీసర్స్ కంటే ఏంటి, వాళ్ళు కానీ యాబ్సెన్స్ ఉంటే ఏంది పరిస్థితి, ఎవరికి ఇవ్వాలి, ఎవరు త్రూ సెండ్ చేయాలి? సో సూపరింటెండెంట్ ఆర్ మెడికల్ ఆఫీసర్ ఇన్ చార్జ్ ఆఫ్ మెడికల్ ఇన్స్టిట్యూషన్. సూపరింటెండెంట్ అనగానే మన కోర్ట్ సూపరింటెండెంట్ అనుకునేవారు, లేదు. సూపరింటెండెంట్ ఆర్ మెడికల్ ఆఫీసర్ ఇన్ చార్జ్ ఇన్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్, వాళ్ళ త్రూ సెండ్ చేయాలి. హోప్ ఐఎమ్ క్లియర్ విత్ దిస్. సో ఫస్ట్ 3 పాయింట్స్ ఐఎమ్ గివింగ్ యూ అగైన్ అ స్మాల్ రివిజన్. రైట్ సార్. ఫస్ట్ 3 పాయింట్స్ దేని గురించి మాట్లాడతారు సార్? మెడికల్ విట్నెస్ గురించి. ఫస్ట్ పాయింట్లో దేని గురించి మాట్లాడారు సార్? క్లాసెస్ ఆఫ్ మెడికల్ విట్నెసెస్ గురించి మాట్లాడారు సార్. రైట్ సార్. క్లాసెస్ ఆఫ్ మెడికల్ ఆఫీసర్స్ గురించి మాట్లాడారు. ఇఫ్ దే ఆర్ ప్రెజెంట్ ఆబ్వియస్లీ గివ్ దెమ్ డైరెక్ట్లీ అండ్ ద ఫ్యాక్ట్ షుడ్ బి స్టేటెడ్ టు ద డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్. హోప్ ఐఎమ్ క్లియర్ విత్ దిస్. First point is done. Second point, third point, if the classes of the medical officers are not present, in their absence, through whom it should be diverted through district medical officers, it should be diverted through all classes of medical officers except whom sir? Honorary medical officers. Honorary medical officers ki matram superintendent gaani లేకపోతే మెడికల్ ఆఫీసర్ ఇన్ చార్జ్ త్రూ కానీ చేయాలి. డన్. ఫస్ట్ 3 పాయింట్స్ ఆర్ క్లోజ్. వాట్ ఈస్ దిస్ 4th పాయింట్ సార్? 4th పాయింట్ ఈజ్ జనరల్ పాయింట్ సార్. సార్ సమ్మన్స్ పంపించడానికి చాలా షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం ఉంది సార్, లేకపోతే మెడికల్ ఇన్స్టిట్యూషన్ చాలా దూరం ఉంది సార్. అర్థమవుతుంది అనుకుంటా. సమ్మన్స్ పంపించడానికి చాలా తక్కువ టైం ఉంది, చాలా తక్కువ టైం ఉంది, లేకపోతే మెడికల్ ఇన్స్టిట్యూషన్ చాలా దూరం ఉంది. అప్పుడు త్రూ టెలిగ్రామ్ అన్నా పంపించవచ్చు.
Hope I am clear with this. General points are ఇది ఓకేనా, రిలేటెడ్ టు ద మెడికల్ విట్నెస్ ఓన్లీ, రైట్ సార్. మెడికల్ విట్నెస్ ఆర్ మెడికల్ విట్నెసెస్. ఓకే, చలో ఫిఫ్త్ పాయింట్ ఏంటి? ఫిఫ్త్ పాయింట్ ప్రొఫెషనల్ మ్యాటర్స్ గురించి మాట్లాడారు సార్. అండ్ దిస్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు ఎస్పెషలీ టు ద క్లాసెస్ ఆఫ్ మెడికల్ ఆఫీసర్స్. దిస్ ఈజ్ రిలేటెడ్ టు ద సూపరింటెండెంట్స్ ఇన్ హాస్పిటల్స్ ఆర్ సివిల్ సర్జన్స్ ఆర్ డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్స్. దేంతో డీల్ చేస్తున్నారు సార్? ప్రొఫెషనల్ మ్యాటర్స్. ప్రొఫెషనల్ మ్యాటర్ కానీ ఇన్వాల్వ్ ఉంటాయి, రైట్ సార్. ఇలాంటి సందర్భంలో కూడా వీళ్ళకి డైరెక్ట్ ఇవ్వాలి, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్కి ఆ ఫ్యాక్ట్ గురించి చెప్పాలి. హోప్ ఐఎమ్ క్లియర్ విత్ దిస్. దీంట్లో ఈ పాయింట్ సపరేట్, ఈ పాయింట్ సపరేట్, రైట్. సో దీన్ని రెండు ఒక పాయింట్లోనే మళ్ళీ 2 సబ్ పాయింట్స్ అనుకోండి సార్, రైట్, సింపుల్. సో సూపరింటెండెంట్స్ ఆఫ్ హాస్పిటల్స్ ఆర్ సివిల్ సర్జన్స్ ఈజ్ 1 పాయింట్, డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్స్ ఈజ్ 1 పాయింట్. ఎందుకు సార్ 1 పాయింట్? చెప్తాను సార్, చెప్తాను. హ్యావ్ సమ్ పేషెన్స్, రైట్ సార్. డీలింగ్ విత్ వాట్? ప్రొఫెషనల్ మ్యాటర్స్, రైట్ సార్. ఇన్ దిస్ సర్కమ్స్టాన్సెస్ ఇఫ్ దే ఆర్ ప్రెజెంట్, డైరెక్ట్గా ఇచ్చేయండి. ఫ్యాక్ట్ కూడా కమ్యూనికేట్ చేసేయండి. టు హూమ్ సార్? డైరెక్టర్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్, రైట్ సార్. హోప్ ఐమ్ క్లియర్ విత్. డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్స్ కానీ ఇస్తుంటే సమ్మన్స్, ఈ కింద ఫ్యాక్ట్ ఉంది కదా, ఫ్యాక్ట్ టు కమ్యూనికేట్ టు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఆఫీసర్స్, ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదు, అందుకని రాసి మరీ కొట్టేశాను. నో నీడ్ టు కమ్యూనికేట్ టు ద డైరెక్టర్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్. కొన్ని ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్లో ఇట్ మే హ్యాపెన్, రైట్ సార్. హోప్ ఐఎమ్ క్లియర్ విత్ దిస్. చలో సిక్స్త్ పాయింట్ అగైన్ సార్, మెడికల్ బిజినెస్ గురించి రిలేటెడే, రైట్ సార్. ఇప్పుడు పంపిస్తున్నారు సమ్మన్స్, ఓకే, ఓకేనా. ఇప్పుడు మెడికల్ ఆఫీసర్స్ వీళ్ళందరూ ఖాళీగా కూడా ఉండాలి కదా సార్, వాళ్ళకు కూడా చాలా అర్జెంట్ వర్క్స్ ఉంటాయి. ఇప్పుడు సివిల్ సర్జన్స్ ఉన్నారు, లేకపోతే డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్స్ ఉన్నారు, లేకపోతే క్లాసెస్ ఆఫ్ మెడికల్ ఆఫీసర్స్ ఉన్నారు, సూపరింటెండెంట్స్ ఆఫ్ హాస్పిటల్స్ ఉన్నారు, సివిల్ సర్జన్స్ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళని పిలవాలంటే వాళ్ళకు ఒక కన్వీనియంట్ డేట్ ఇవ్వాలి కదా. సో ప్రిసైడింగ్ ఆఫీసర్ సమ్మన్స్ ఇష్యూ చేసే ముందల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి? డేట్ ప్రాపర్గా చూసుకోవాలి. ఒక్క మెడికల్ ఆఫీసర్ కన్నా ఎక్కువగానే ఉంటే ఎట్ ఎ టైం 1 పర్సన్నే పిలవాలి. ఆ డేట్లో అక్యూజ్డ్ కూడా రావాలి. అక్యూజ్డ్ రాకుండా మీరు మెడికల్ ఆఫీసర్ని పిలుస్తారా? పిలిచేదే వాడి కోసం, అక్యూజ్డ్ కోసము, రైట్ సార్. సో వాడే రాకుండా వీళ్ళు వస్తారా? నో, రైట్. సో అక్యూజ్డ్ ప్రెజెన్స్ ఉందా లేదా అని చూసుకోవాలి, కన్వీనియంట్ డేట్ చూసుకోవాలి. మోర్ దెన్ 1 మెడికల్ ఆఫీసర్ ఉంటే 1 మెడికల్ ఆఫీసర్ ఎట్ ఎ టైం, రైట్ సార్. సో ఇక్కడ చూడండి సార్, కన్వీనియంట్ డేట్, మోర్ దెన్ 1 మెడికల్ ఆఫీసర్, ప్రెజెన్స్ ఆఫ్ అక్యూజ్. ఇవన్నీ ఎవరు చూసుకోవాలరా బాబు? ఎవరు చూసుకోవాలి? ప్రిసైడింగ్ ఆఫీసర్ బిఫోర్ ఇష్యూయింగ్ సమన్స్. హూ షుడ్ సీ దిస్? ప్రిసైడింగ్ ఆఫీసర్ షుడ్ సీ బిఫోర్ సమ్మన్స్ ఇష్యూడ్, రైట్ సార్. సో ఇప్పుడు దాకా ఒక జంట అయిపోయింది, 6th పాయింట్ వరకు అయిపోయింది. నౌ లెట్స్ కమ్ టు 7th పాయింట్ సార్. వాట్ ఈస్ 7th పాయింట్ సార్? సార్ కెమికల్ ఎగ్జామినర్కి సమ్మన్స్ పంపించాలంటే ఎవరి త్రూ పంపించాలి? చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ గారి త్రూ పంపించాలి, రైట్ సార్. రూల్ నెంబర్ 12 వీఆర్ డన్ సార్. సో చదివేటప్పుడు ఈ చార్ట్ పెట్టుకొని చదవండి సార్. ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్ సార్, అదర్వైజ్ యూ విల్ గెట్ కన్ఫ్యూజ్డ్ సార్. సార్ ఈ చార్ట్ చేయడానికి నాకు లిటరల్గా 4 అవర్స్ పట్టింది సార్. సార్ ఏముంది సార్ అంతలాగా దీనిలా చాట్లు? సార్ చేస్తే తెలుస్తుంది సార్. ఓకే, చలో, ఐ డోంట్ వాంట్ టు కమెంట్ యూ, యూ ఆర్ మోర్ టాలెంటెడ్ దెన్ మీ, యూ క్యాన్ ప్రిపేర్ ఇన్ 5 minutes ఆల్సో, బట్ ఇట్ టుక్ సమ్ టైమ్ టు మీ టు హౌ టు మేక్ యూ అండర్స్టాండ్. దట్ మేక్ సమ్ సెన్స్, రైట్ సార్. చలో ఇప్పుడు 12th రూల్ నెంబర్ 12లోనే ఒక్కొక్క పాయింట్ చెప్తాను, కింద చెప్పిన పాయింట్తో లింకేజ్ చేస్తాను. ట్రై టు అండర్స్టాండ్ సార్. కొంచెం లెంత్ అవుతే అవ్వనివ్వండి క్లాస్ని, బట్ యూ విల్ బీ అండర్స్టాండింగ్ ఇన్ అ వెరీ డీప్ మేనర్ సార్. లేకపోతే నేను చెప్పిన పాయింట్లు ఇక్కడ వరకు వినేసి క్లోజ్ చేసేయచ్చు, బికాస్ దిస్ ఇస్ ద లాస్ట్ రూల్ ఫర్ టుడేస్ క్లాస్, రైట్ సార్. చలో, వాట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ సార్? Sir, medical witnesses and chemical examiner how to be summoned. This is the heading of rule number 12, sir. Okay, na? Medical witnesses and chemical examiner how to be summoned, right, sir? First point, join, sir. Summonses of the following classes of medical officer in the district should be issued in the manner specified below. So, first classes of medical officers గురించి చెప్పేశారు సార్. గవర్నమెంట్ మెడికల్ ఆఫీసర్ ఇన్ గవర్నమెంట్ మెడికల్ సార్, ఇంత డీప్ అవసరం లేదు సార్. ప్రతి క్లాస్ ఆఫ్ మెడికల్ ఆఫీసర్ని అర్థం చేసుకోవాలంటే అంత డీప్ అవసరం లేదు. In which manner they are sending, that is important, sir. Don't try to remember all this. If you want to try to remember, you can, sir. I am not stopping you as well, because
who knows, this is a judiciary examination, so obviously they can test you, who knows. So government medical officer in government medical institution, government medical officer in Jilla Parishad and municipal taluk headquarters medical institution, government medical officer lent for service in Jilla Parishad and municipal medical institutions, Jilla Parishad and municipal medical officer, rural medical practitioners in charge of Jilla Parishad rural dispensaries who are neither Jilla Parishad servants nor government servants, and honorary medical officers. సో ఇక్కడున్న పాయింట్స్లో ఇదంతా ఒక గ్రూప్ సార్. ఏబిసిడిఈ, ఎఫ్ పాయింట్ ఈజ్ సపరేట్ సార్, బికాజ్ నేను చెప్పాను కదా సార్ ఫస్ట్ పాయింట్లో మీకు చాలా క్లారిటీగా చెప్పాను సార్, రైట్ సార్. ఫస్ట్ 3 పాయింట్స్ ఆర్ లింక్. ఫస్ట్ పాయింట్, ఈ ఫస్ట్ పాయింట్, ఈ సెకండ్ పాయింట్, ఈ థర్డ్ పాయింట్, ఆల్ 3 ఆర్ లింక్డ్, రైట్ సార్. ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద మెడికల్ ఆఫీసర్స్ ఓన్లీ, క్లాసెస్ ఆఫ్ మెడికల్ ఆఫీసర్స్, రైట్ సార్. సో ఫస్ట్ పాయింట్లో ఏంది, వీళ్ళందరూ ప్రజెంట్ ఉన్నారనుకోండి, అందరూ ఇంక్లూడింగ్ ఆనరరీ మెడికల్ ఆఫీసర్, అందరూ ప్రజెంట్ ఉంటే డైరెక్ట్గా ఇచ్చేయండి రా భయ్, డైరెక్ట్గా ఇచ్చేయండి. ఆ ఫ్యాక్ట్ని డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్కి కమ్యూనికేట్ చేయండి. సో వీళ్ళందరూ ప్రజెంట్ ఉంటే ఏంది, సమ్మన్స్ డైరెక్ట్గా ఇచ్చేయండి. ఆ ఫ్యాక్ట్ని ఎవరికి చెప్పండి, డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్కి కమ్యూనికేట్ చేసేయండి, రైట్ సార్. ఇఫ్ దే ఆర్ యాబ్సెంట్, హానరరీ మెడికల్ ఆఫీసర్ని పక్కన పెట్టండి ఫస్ట్. ఆల్ అదర్ పీపుల్కి ఎలా పంపించారంటే డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ త్రూ పంపించాలి, రైట్ సార్. ఇన్ కేస్ ఇన్వాల్వింగ్ absence from the station, someone should be served through the district medical officer in respect of all cases of medical officer referred to the above, except honorary medical officer. The district medical officer, while forwarding the summons to medical officer employed in జిల్లా పరిషత్, ఇవన్నీ మెన్షన్ చేసిన తర్వాత వీళ్ళందరికీ పంపించాలనుకోండి సార్. కొంచెం తతంగం ఏంటంటే ఆబ్వియస్లీ ఇట్ షుడ్ బి సెండ్ త్రూ ద చైర్మన్, ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి చాలు, దానికన్నా ఎక్కువ డీప్లోకి వెళ్ళకండి, రైట్ సార్. చలో, హానరరీ మెడికల్ ఆఫీసర్స్కి అయితే ఎలాగా, హానరరీ మెడికల్ ఆఫీసర్ అనుకోండి, ఇప్పుడు హానరరీ మెడికల్ ఆఫీసర్కి అయితే ఎలాగా అంటే ఈయన యాబ్సెంట్ ఉంటే, ప్రజెంట్ ఉంటే డైరెక్ట్ పంపించవచ్చు కదా, ఫస్ట్ పాయింట్లో చూసేసాం, రైట్ సార్. సో ఎలా పంపించాలంటే త్రూ సూపరింటెండెంట్ మెడికల్ ఆఫీసర్ త్రూ పంపించాలి, ఆఫీసర్ ఇన్ ఛార్జ్ ఆఫ్ ది మెడికల్ ఇన్స్టిట్యూషన్, రైట్ సార్. మెడికల్ ఆఫీసర్ ఇన్ ఛార్జ్ ఆర్ త్రూ సూపరింటెండెంట్ వి షుడ్ సెండ్, రైట్ సార్. చాలా దూరం ఉంది సార్ మెడికల్ ఇన్స్టిట్యూషన్, చాలా దూరం ఉంది, టైం చాలా తక్కువ ఉంది సార్, ఎలా పంపించాలి, టెలిగ్రామ్ త్రూ పంపించండి సార్. టెలిగ్రామ్ అంటే ఈ టెలిగ్రామ్ అనుకోకండి, జస్ట్ మీకు ఇమేజ్ గుర్తుండాలని ఇది ఇక్కడ పెట్టేశాను, రైట్ సార్. జనరల్ టెలిగ్రామ్ సార్, రైట్ సార్. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ టెలిగ్రామ్ కాదు అని చెప్తున్నాను, సింపుల్, అంత గుర్తుపెట్టుకోండి చాలు, రైట్ సార్. ప్రొఫెషనల్ మ్యాటర్స్లో కానీ సూపరింటెండెంట్స్ కానీ సివిల్ సర్జన్స్ కానీ లేకపోతే డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్స్ కానీ పిలిచినప్పుడు, రైట్, డైరెక్ట్గా ఇచ్చేయండి. ఫ్యాక్ట్ ఎవరికి చెప్పాలి, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్కి ఇన్ఫార్మ్ చేయాలి ఇన్ ద కేస్ ఆఫ్ సూపరింటెండెంట్స్ అండ్ సివిల్ సర్జన్స్. బట్ if the summons is going to district medical officers, then the fact need not be stated to the director of medical services. Fifth point ade sir, in cases where superintendent of hospitals and civil surgeons are required to attend criminal courts to give evidence on professional matters, the summonses shall be served on them direct when their absence from station is not involved. The presence undal sir, right sir. But the fact should be intimated simultaneously to the director of medical services Andhra Pradesh. In the case of summonses intended for district medical officers to attend criminal courts to give evidence on professional matters, the summons need not be sent through the director of medical services Andhra Pradesh, except in the cases in which their absence from their jurisdiction is involved. Rule number 12, point number 6. సార్ చూడండి సార్ ఎంత పెద్ద పాయింట్స్ ఉన్నాయో, నేను జస్ట్ ఎంత సింప్లిఫైగా చేసేస్తాను, రైట్ సార్. చలో 6th పాయింట్ సార్. నేను కూడా పోగొట్టుకోకూడదు కదా సార్. సార్ కాఫ్ వస్తుంది, కోల్డ్ ఉంది కొంచెం, సో హోప్ యూ క్యాన్ అండర్స్టాండ్, బికాస్ ఈ సార్ ఐ డోంట్ వాంట్ టు డిలే ద థింగ్స్, బికాస్ మీకు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇవ్వాలని ట్రై చేస్తున్నాము. సో బిట్ ఇల్ హెల్త్ ఉంది, సో ప్లీజ్ ట్రై టు అవాయిడ్ దిస్ ఆల్ కాఫ్ సౌండ్స్, బికాస్ you can adjust, so right sir. 6th point sir, what is 6th point sir? The presiding officer of a court should see that their special orders are taken before a summons is issued to a medical witness at that convenient date. సార్ చెప్పాను కదా సార్, సమ్మన్స్ పంపించే ముందల ప్రిసైడింగ్ ఆఫీసర్ చూసుకోవాలి సార్,
సార్ ఎవరికి పంపిస్తున్నారు సార్? మెడికల్ ఆఫీసర్స్కి పంపిస్తున్నారు, సూపరింటెండెంట్ ఆఫ్ మెడికల్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళకి పంపిస్తున్నారు, డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్కి పంపిస్తున్నారు. చూసుకోవాలి కదా సార్, కొంచెమైనా చూసుకోవాలి కదా సార్. సో కన్వీనియంట్ మెడికల్ ప్రిసైడింగ్ ఆఫీసర్ గారు ప్రాపర్గా కన్వీనియంట్ డేట్ చూసుకోవాలి, డేట్ ప్రాపర్గా చూసుకోవాలి. అక్యూజ్డ్ ఆ రోజుకి ప్రజెంట్ వస్తున్నాడా లేదని చూసుకోవాలి. మోర్ దెన్ వన్ మెడికల్ ఆఫీసర్ ఉంటే వన్ ఆఫ్ ది మెడికల్ ఆఫీసర్ ఎట్ అ టైం, రైట్ సార్. At a convenient date is fixed for his examination. If there is more than one medical officer in a hospital, only one officer should, as far as possible, be summoned at a time. If possible, it may be previously ascertained from the medical officer to the time would be best be suitable for him. With reference to the professional duties, a medical witness should be summoned only when the presence of the accused is certain and when there is no likelihood of the case being adjourned for any other reason. The presiding officer from his duty is as brief as possible. Now seventh point, sir, this is related to the chemical examiner. Chemical examiner కి పంపించేటప్పుడు should be sent through the chief judicial magistrate. Chief judicial magistrate, right sir? Summons for attendance of the chemical examiner as a witness in a criminal case shall invariably be sent through the chief judicial magistrate, who will then be able to certify himself whether chemical examiner's personal attendance to give evidence is essential or not. Right sir, hope I am clear with this. సో ఒక్కసారి ఇది కొంచెం రీడింగ్ ఇచ్చుకున్న తర్వాత 1 2 3 4 పాయింట్స్ ఇచ్చిన తర్వాత ఇవి చూసుకోండి ఒకసారి. లేకపోతే ఫస్ట్ పాయింట్ చదివారా, ఈ ఒక్క ఫస్ట్ పాయింట్ చూసుకోండి, 100% గుర్తుంటుంది. దట్ ఈస్ మై గ్యారంటీ బికాస్ ఐ ఓన్లీ మేడ్ దిస్ నో సార్, రైట్ సార్. సో ఫస్ట్ పాయింట్ చదివిన తర్వాత ఈ ఫస్ట్ పాయింట్ చూసుకోండి, అక్కడ సెకండ్ పాయింట్ చదివిన తర్వాత ఇక్కడ సెకండ్ పాయింట్ చదువుకోండి, అండ్ ఏ పద్ధతిలో అయితే చెప్పానో ఆ పద్ధతిలోనే చదువుకోండి. ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ యూ. Otherwise, see sir, you are always free to make your own kind of easy stories, right sir. This is all from my side, and one simple and clean advice to you sir, please follow this advice which I am telling you now. Buy physical Bayracks. సార్ ఈ బేరాట్లు నేను అమ్మట్లేదు సార్, ఓకేనా, నాకేం ప్రాఫిట్ రాదు దీని నుంచి. యూ క్యాన్ ఆర్డర్ ఫ్రమ్ ఆన్లైన్, లేకపోతే గోగియా లాస్ తోటి వీ డూ హ్యావ్ అ బిట్ కనెక్షన్. సో అక్కడికి వెళ్ళి మై లా పాయింట్ స్టూడెంట్స్ అని చెప్పినా కానీ దే విల్ బి గివింగ్ యూ 30% డిస్కౌంట్. ఆల్రెడీ యాప్లో కూడా మీ అందరికి మెసేజెస్ పెట్టేశాను. బట్ ఐఎమ్ టెలింగ్ యూ సార్, టేక్ ఫిజికల్ బేరాక్స్. ఈదర్ యూ పర్చేస్ ఫ్రమ్ అమెజాన్ ఆర్ సమ్ అదర్ వెబ్సైట్, బట్ బై ఫిజికల్ కాపీస్ అండ్ అప్డేటెడ్ కాపీస్, నాట్ ఓల్డ్ కాపీస్, అప్డేటెడ్ కాపీస్ కొనండి, రైట్ సార్. ఆన్లైన్ కాపీస్ మీద డిపెండ్ కాకండి, బికాజ్ నేను ఆన్లైన్ కాపీస్లో ఇందాకలే మీకు చూపించిన మిస్టేక్స్ చూపించాను. Sir, just to make you understand, in the first class, just to test you, I have given 2 mistakes and I have communicated in this class what are those mistakes, right sir. Chalo, meet you in another class. Already chala stretch up. Bye bye, take care, see ya.